మన దేశంలో అన్ని మతాల్లో కల్లా అతి ప్రాచీనమైన మతంగా హిందూ మతాన్ని పేర్కొంటారు. అసలు హిందూ మతం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మన చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో హిందూ అనే పదం మొట్టమొదటిసారిగా ఒక తాంత్రిక గ్రంథంలో 8వ శతాబ్దంలో లిఖితపూర్వకంగా వ్రాయబడింది. వీటన్నిటికంటే ముందు అనగా క్రీస్తు శకం 515లోనే ఇరాన్ దేశంలోని అచమెనిడ్ శాసనంలో హైడు అనే పదం వ్రాయబడింది. ఈ హైడు పదానికి భారతదేశంలోని ప్రజలు అనే అర్థం. దీన్ని బట్టి హిందూ అంటే అది మతం కాదు, భారతదేశ ప్రజలు అనే అర్థం. హిందూ అనే దేశం అయినప్పుడు హిందూ మతం ఎలా వచ్చిందో అనే క్వశ్చన్ వస్తుంది కదా. వేదాల్లో ఈ మతాన్ని సనాతన ధర్మం అని వ్రాయడం జరిగింది. సనాతన ధర్మం లేదా ఆర్య ధర్మం ఈ రెండుటి గురించే మన వేదాలు చెప్పాయి. ఎందుకంటే ధర్మం అనేది మతం కన్నా విశిష్టమైనది. అసలైన ఆధ్యాత్మిక రూపానికి సమగ్రమైన మూలం ధర్మమే. దాన్ని సనాతన ధర్మం అంటారు. భారతదేశ చారిత్రక ఈ సనాతన ధర్మం హిందూ మతంగా గుప్తుల కాలంలో అభివృద్ధి చెందింది. వీరి కాలంలోనే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంస్కృత భాషల గ్రంథాలు వ్రాయడం జరిగింది.